న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పులివెందుల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నామినేషన్. సూళ్లూరుపేటలో వైసీపీ ఎన్నికల ప్రచార రథంపై నాయకుల సవాలు. ఎన్నికలకు ఆటంకం కలిగించాలని ఎవరైనా చూస్తే వారిపైన చట్టపరమైన చర్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే అర్హులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పండగ వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ చెప్పారు. ఎన్నికలకు ఆటంకం కలిగించాలని ఎవరైనా చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై దర్శి మండలంలోని రాజంపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్తో దినేష్ కుమార్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అర్హులందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు ఏమైనా పంపిణీ చేసినట్లుగా గమనిస్తే వెంటనే సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలను అడ్డుకోవడానికి జిల్లాలో 27 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు తిరుగుతున్నాయన్నారు. గ్రామానికి చెందిన అందరూ గ్రామస్తులకి జిల్లా ఎస్పీగా నా నమస్కారాలు. ఇది మన ఆర్ఓ గారు చెప్పారు, మన డిఎస్పీ గారు చెప్పారు, మీకు అందరూ చెప్తుంటున్నారు ఏంటి, ఓటు హక్కు స్వచ్ఛందంగా నిర్వహించండి, ఎటువంటి ప్రలోభాలని లొంగకుండా నిర్వహించండి, ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా కూడా మీరు ముందుకు వెళ్ళాలి. ఇది అందరూ చెప్తున్నారు కదా, అవునా కదా? కానీ దాని అర్థం ఏంటి, ఎవరు చెప్పగలుగుతారా? ఎవరైనా వచ్చి ఎటువంటి ఒత్తిడి చేసినా మీరు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, లేకపోతే మేము మీ సంగతి చూస్తాం, అట్లా చూస్తాం, కానీ ఫైనల్గా మీరు లోపల వెళ్ళి ఎవరికి ఓటు వేస్తున్నారు అది ఎవరికి తెలియదు. కరెక్టా కదా? సో దీన్ని అర్థం చేసుకోండి. సో మీరు ఇది మొట్టమొదటిసారిగా మీకు అదే చెప్తున్నారు, మీ ఓటు మీరు ఎవరికి వేస్తారో అది ఎవరికి తెలియదు. సో మీరు ఎవరికైనా భయపడడానికి వీలు లేదు, నంబర్ 1. దాని తర్వాత ఇప్పుడు నేను వచ్చే ముందు ఏదైనా మీకు చూపించారా? డ్రిల్ చూపించారా? కవాత్ చేశారా లేరా? ఇలాంటి వాళ్ళని పోలీసులు ఎప్పుడైనా మీ ఊర్లో చూసారా? సో ఇది ప్రత్యేకత. ఎన్నికలు వస్తే రకరకమైన పోలీసులు రకరకమైన ఆయుధాలతో ఇలాంటి పల్లెటూరులో కూడా వెళ్ళి కవాతులు చేస్తారు. ఇలాంటి సంఘటన జరిగిన ఎప్పుడైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు చర్య తీసుకోవడానికి. అర్థమవుతుందా? సో దానికోసం మన ప్రకాశం పోలీసులు ఉన్న మన నార్మల్ పోలీసుతో పాటు కేంద్రం నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున ఫోర్స్ బలగాలు పంపిస్తారు. సో ఇది ఎవరి కోసం ఉంది? ఇది మీ భద్రత కోసం. మీరు ఎటువంటి భయపడకుండా ఎవరైనా వస్తే మేము చూసుకుంటాం, దానికోసం ఇలాంటి బలగాలు వచ్చి కవాతులు చేసి మీ అందరిలో భరోసా కల్పిస్తారు. సో ఇది సివిజిల్ అని ఒకటి యాప్ ఉంది. సో మీ దగ్గర టచ్ మొబైల్ ఉంటే ఆ సివిజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ముందు ఏదైనా సపోజ్ జరుగుతుంది, అందులో ఫోటో తీసుకోవాలి, ఇక్కడ ఇది జరుగుతుంది అది చెప్తే డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిపోతుంది కంట్రోల్ రూమ్లో. అక్కడి నుంచి కాల్ వస్తుంది, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వీళ్ళు టీమ్స్ తిరుగుతుంటారు, వాళ్ళు వెంటనే వెళ్ళి పట్టుకుంటారు ఏదైనా అయినా. మీ గురించి ఎవరికి తెలియదు, ఎందుకంటే ఎక్కడో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది, అందులో జస్ట్ బటన్ నొక్కితే ఇమీడియట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. మరియు ఎలక్టర్స్ మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నమస్కారం అండ్ శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, చాలా సంతోషము. రాబోయే ఎన్నికలు తేదీ గుర్తుందా? ఎప్పుడు? మే 13. మనము ఇంట్లో ఏదో ఒక పెళ్లి రోజు
ఏదైనా ఒక పండుగ రోజు అట్లా ఆ రోజు మనం అందరూ కూడా గుర్తు చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రం కాకుండా మీ ఇంట్లో మీ దగ్గర ఉంటున్న మీ గ్రామంలో అందరూ కూడా కదలి వెళ్ళి అక్కడ ఉంటున్న పోలింగ్ స్టేషన్స్, మన దగ్గర 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ రాజంపల్లిలో. సో దాదాపుగా 3,500 ఓటర్లు ఉన్నారు. 3,500 ఓటర్లు కూడా ఆ రోజు వెళ్ళి ఈ 4 పోలింగ్ స్టేషన్లో ఖచ్చితంగా మీ ఓటు హక్కులు వినియోగించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడే ఎస్పీ గారు చెప్పారు, మంచి ప్రదర్శన కూడా జరిగింది ఇక్కడ. ఎట్లా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ మాత్రం కాకుండా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ లో ఇక్కడ ఏదైనా వైలెన్స్ ఏదైనా జరుగుతున్నప్పుడు మన పోలీసులు ఎంత అలర్ట్ గా ఉంటారో, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఈ లా అండ్ ఆర్డర్ ని కాపాడడానికి చేయడానికి వీలు ఉంది, మీ అందరికీ కూడా ఒక డెమాన్స్ట్రేట్ చేసి ఇవాళ చూపించడం జరిగింది. ఇదే ఒక గట్టితనంతో ఖచ్చితంగా ఎలక్షన్ రోజున కూడా ఇక్కడ బందోబస్తులు ఉంటాయి. మీకు ఎట్లాంటి ఒత్తిడులు కానీ ఏదైనా నిర్బంధం కానీ ఈ శాంతి భద్రతని డిస్టర్బ్ చేయవలసిన ఎవరెవరైనా ఉంటే కూడా వాళ్ళ మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దీనికోసం ప్రత్యేకంగా ఇక్కడ స్పెషల్ పార్టీస్ ఎస్పీ గారు పెట్టడం జరుగుతుంది. ఎవరెవరు ట్రబుల్ మాంగర్స్ అంటే ఎవరెవరు ఈ గొడవలు చేసేసి ఇట్లాంటి ఒక మంచి వాతావరణం డిస్టర్బ్ చేయడానికి ఎవరెవరు ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా 108 and 110 బైండ్ ఓవర్ కేసెస్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. వాళ్ళ గురించిన నిఘా కూడా ఖచ్చితంగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల ప్రజలు కామన్ సిటిజన్స్ కి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఈ రోజు మాత్రం కాకుండా ఈ రోజు నుండి ఎన్నికల వరకు కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా సుమూలంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేయడానికి ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సంగం మండలం వుడ్ హౌస్ పేట, తరుణవాయి, చెన్నవరపాడు, తలూరుపాడు, కోరిమెరల గ్రామాలలో ఆనం రామనారాయణ రెడ్డి ప్రజాగలం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగున ఘన స్వాగతం పలికి హారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీశారు. ప్రచారంలో ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పలువురు నాయకులు భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విడుదల చేసిన 6 సూత్రాల ప్రణాళిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 పింఛన్ ఇస్తామని చెప్పారు. వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తామని పేర్కొన్నారు. వాలంటీర్లు ఎవరూ రాజీనామాలు చేయొద్దని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 89 లక్షల రేషన్ కార్డులని 63 లక్షలకి కుదించేశాడు అని చెప్పి మనం చేస్తున్నాం. అంటే ఈ మధ్యలో ఉన్న 36 లక్షల మందికి అసలు రేషను లేదు, పెన్షను లేదు. ఈ పెన్షన్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి 5 సంవత్సరాలు విడతల వారీగా చేసి 250, 200 చేసి ఈరోజు చివరి 5వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను 3,000 ఇచ్చాను కదా అన్నాడు. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 200 ఉన్న పెన్షన్ని గుర్తు చేసుకోండి, ఒకే రోజు 2,000 రూపాయలు చేసి ఇచ్చాడు. అంతేకాదు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం అంటే ఇంకా 3 నెలలు పడుతుంది ప్రభుత్వం రావడానికి, జూలై మాసంలో. అయితే ఆయన ఇప్పుడే ప్రకటించాడు కాబట్టి ఏప్రిల్లో ఇవ్వాల్సిన 1,000, మే మాసంలో ఇవ్వాల్సిన 1,000, జూన్ మాసంలో ఇవ్వాల్సిన 1,000, 3,000 కలిపి జూలై మాసంలో ఇచ్చే 4,000 తోటి 7,000 రూపాయలు రేపు తెలుగుదేశం అధికారంలోకి రాగానే వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మీ వాలంటీర్లు, ఈ వాలంటీర్లని నెలకు 5,000 రూపాయలు జీతం, 5,000 30 రోజులుగా 5,000 అంటే ఏమైంది? 160 రూపాయలు అయింది. 160 రూపాయల కూలి పద్ధతిన పని చేయించుకొని ఇవాళ మీరు రాజీనామా చేయండి అంటున్నాడు పెద్ద మనిషి. రాజీనామా చేస్తే రేపు ఆయన వచ్చాక నేను మళ్ళీ ఇస్తానంటున్నాడు. ఎందుకు? ఈ 20 రోజులు వాళ్ళ చేత మళ్ళీ కూలి పని చేయించుకోవడానికి. ఇది వాళ్ళ వెతుగడ. నేను అందుకని వాలంటీర్లు ఎవరైనా ఉంటే మనవి చేస్తున్నా, ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయొద్దు.
మీరు నిజాయితీగా మీ పని మీరు చేసుకోండి. కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవిపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవిపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు అన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి టీడీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నీ స్థాయి మర్చిపోయి నువ్వు ప్రభుత్వం ముఖ్య సలహాదారు కింద ఉన్నావు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టిన సత్యం డబ్బులతో నువ్వు జీతం తీసుకుంటూ ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించి నువ్వు మాట్లాడి చిరంజీవి గారిని అడుగు పొందని తోడేలని మరోటని విమర్శించి మాట్లాడటం ఇది నీకు తగదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకోసం అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 70 మందిని సలహాదారుల కింద పెట్టుకుంది. ఈ 70 మందికి ఇచ్చి జీతాలో ప్రభుత్వం మేమంతా పనులు కట్టిన డబ్బు. ఇది నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారులకు రిజైన్ చేసి వైసీపీ కండ వేసుకుని మాట్లాడినా కూడా ఏ జనమెత్తినా ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్డి కులస్తులు కూడా చిరంజీవి గారి కాలు కూడా పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకోసం అంటే చిరంజీవి గారు గత 30 సంవత్సరాలుగా రాత్రులుగా పగలనగా కష్టపడి ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గొప్ప సినీ నటుడు. దాంతో పాటు మరి ఈరోజు పద్మభూషణం అవార్డు కూడా ఈ ఇచ్చుకున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది చిరంజీవి గారు. అటువంటి వ్యక్తిని నీ స్థాయి మర్చిపోయి నువ్వు మాట్లాడి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. చిరంజీవి గారు ఒక పిలుపునిస్తే నువ్వు కానీ నీ అనుచరులు కానీ కొట్టుకుపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు. ఎప్పటికప్పుడు చిరంజీవి గారిని మీ కులస్తులు అవమానిస్తూ ఉన్నారు. చాలాసార్లు అవమానించారు. గుర్తుపెట్టుకోండి, ఒకేసారి వడ్డీ పాయిదాలు చెల్లించి టైం వస్తూ ఉంది. కడప జిల్లా కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కమలాపురం మండలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుత్తా కృష్ణ చైతన్యరెడ్డికి అడుగడుగునా నీరాజనాలు పలికారు. అనంతరం కమలాపురం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ ఎన్నికల అధికారికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు. మీరు అడ్డం ఎందుకు పోతారు? మీరు సైడ్ రండి.
వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం పులివెందుల సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజలకు మంచి జరిగి ఉంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేయాలన్నారు. పులివెందుల ప్రజలు వైఎస్ఆర్ కుటుంబం పైన చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలు ఎన్నడూ మరువలేనివన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. కడప జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి అధికార పార్టీకి చెందిన నాయకుడికి కంట్లో నలుసుగా మారింది. వైకాపా రెబల్ గా నామినేషన్ వేసి ప్రచారంలో దూసుకుపోతుంది. కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి మైలవరం మండలం దన్నవాడ గ్రామానికి చెందిన అల్లె ప్రభావతి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈమె వైకాపా పార్టీని నమ్ముకుని టికెట్ రాకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. జమ్మలమడుగు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సవాల్ విసురుతూ ప్రచారం చేస్తున్నారు. గురువారం మైలవరం మండలంలోని వేపరాల, దొంబర, నంద్యాల తదితర గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను గెలిస్తే చేనేత కార్మికులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో నేను ఎమ్మెల్యే కావాలని మీరు నాకు మనస్ఫూర్తిగా పసుకుంకుమ అనే ఒక ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే నేను గత 24 సంవత్సరాల నుంచి చేనేత అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు ప్రతి విషయంలో అండదండలుగా ఉంటూ మా అక్కచెల్లెలకు కూడా ఎప్పుడు డాక్రా వాళ్ళైతేనేమి, నీటి సమస్యలు అయితేనేమి, ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఉన్నాను. అది అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న అన్నదమ్ములకు అందరికీ నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకున్నానంటే వాళ్ళకి ఎప్పటికీ నేను సేవ చేసుకునే సంకల్పంతోనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. వారు ఇస్తారని కోరుకుంటూ, అలాగే మరి ఒక్కసారి అడుగుతున్నాను, పసుపు కుంకుమ అనే ఒక పేరుతో నాకు ఒక ఓటు వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నందికొట్కూరు కాంగ్రెస్ అభ్యర్థి తోగురు ఆర్థర్ బ్రహ్మం గారి మఠంలో ప్రత్యేక పూజలు. బ్రహ్మం గారి మఠం నుంచి శాంతి థియేటర్ మీదుగా పటేల్ సెంటర్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ. స్థానిక పటేల్ సెంటర్ లో బహిరంగ సభలో ప్రసంగించిన ఆర్థర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేసిన ఆర్థర్ సూలూరుపేటలో వైసీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆ పార్టీ నాయకులు తొడగొట్టి సవాల్ విసురుకున్నారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సూలూరుపేటకు వెళ్లిన సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు కళ్లతూరు శేఖర్ రెడ్డి ప్రచార రథం పైకెక్కారు. ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ప్రచార రథం దిగాలని కలత్తూరు శేఖర్ రెడ్డిని ఆదేశించడంతో వివాదం మొదలైంది. అవమానంతో ఊగిపోయిన కలత్తూరు శేఖర్ రెడ్డి చెప్పు చూపించి నువ్వా నేనా చూసుకుంటాం రారా అంటూ దూషిస్తూ తొడగొట్టి సవాల్ విసిరారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య ఇటీవల కొంతకాలంగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల వేళ ఇలా నాయకుల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతుండడంతో ఎన్నికల బరిలో ఉన్న కిలివేటి సంజీవయ్యకు తలనొప్పిగా మారింది. తెర ముందు అంతా నేనే అంటూ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి స్థానికులను సైతం తక్కువ చేస్తూ వారి ఇమేజ్ దెబ్బతీసే విధంగా వ్యవహరించడం వివాదాలకు కారణం అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తిరుపతి ఎన్డీఏ కూడలి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరకుమారరావు సతీమణి వెలగపల్లి లక్ష్మి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. రండమ్మా. లక్ష్మీనామదేశ్య సకుటుంబస్య ఓం గణానాం గణానాం ఈరోజు మీ పొదలకూరుకు రావాలని ఉంది. మీ పొదలకూరుకు వస్తున్నాము, మీరు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. మనం ఈరోజు మేడం సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఇది రాజకీయ మీటింగ్ కాదు, కేవలం మన అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి మన అందరినీ కలవాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. మేడంకి మనం దేవస్థానం తరఫున, మన ఆదివాసీ తరఫున, పొదలకూరు అన్ని పార్టీల తరఫున స్వాగతం. నమస్కారం. ఈరోజు మన పొదలకూరు మండల ఆదివాసుల పిలుపు మేరకు మన వరప్రసాద్ గారి భార్య లక్ష్మి గారు పొదలకూరుకి ఇచ్చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఈరోజు మేము ఈ గ్రామాల్లో రావడానికి వీటికి కూడా కారణం ఏంటంటే ఎన్నికలు సమీపించాయి. ఎన్నికలు రాబోయే రోజుల్లో జరుగుతున్నాయి కాబట్టి అభ్యర్థి భార్యగా, మిసెస్గా, సతీమణిగా మిమ్మల్ని అందరూ కూడా ఓటును అభ్యర్థించేదానికి ఈరోజు మేమందరం కూడా అన్ని గ్రామాల్లో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొని చేసే శక్తి మీ అందరూ కూడా ఉంది కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి మా అభ్యర్థుల కోరిక మేరకు మీరు ఏదైతే ఎన్డీఏ అభ్యర్థులైనటువంటి వరప్రసాద్ గారికి, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా మీరు అందరూ కూడా సహాయం చేస్తారని చెప్పి అర్థిస్తూ ఈ అవకాశం ఇంకొకటి, మీరందరూ ఎండలో ఎంతసేపు తెచ్చి వెయిట్ చేస్తున్నారంటే చాలా బాధగా ఉంది. మేము ఇంతసేపు అవుతుందని అనుకోలేదు. తొందరగా బయలుదేరారు కానీ రాలేదు, క్షమించండి. తర్వాత విషయం, వరప్రసాద్ గారు మీ అందరికీ చిరపరిచితులు. నేను కూడా ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. ఆయన 2014 నుంచి 19 వరకు తిరుపతి పార్లమెంట్ చేస్తూ ఎంపీగా ఉన్నారు. తర్వాత 19 నుంచి 24 దాకా గూడూరు అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సంగతి తెలిసిన వాళ్ళకి నేను వేరే చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి. ప్రజల కోసమే రాజకీయాల్లో అడుగు పెట్టారు. గత 10 సంవత్సరాలుగా మేము అడిగిన వాళ్ళకి లేదనుకుంటే ఎంతమందికో తిరుపతి దర్శనం వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మా కుటుంబ సభ్యులు ఎవరు కాంటాక్ట్ చేసినా కూడా వెంటనే వాళ్ళకి తప్పకుండా, వెంటనే కాకపోయినా ఒక 10 రోజుల లోపల తిరుపతి దర్శనం అరేంజ్ చేస్తూనే ఉన్నాము. ఇకపైన కూడా అదే జరుగుతుంది, ఆ విషయంలో సందేహం లేదు. అంతేకాకుండా ఆయన ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని తన ఆఫీస్ ఓపెన్ చేసి ఇచ్చారు. సో మీకు ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడు తప్పకుండా ఆయన్ని అప్రోచ్ అయ్యి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయన పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా నేను మీ అందరి ఆడపడుచుని, ఆర్యవేశ్యుల ఆడపడుచుని. సో మీకు ఇంకా ప్రత్యేకమైన అధికారం ఉంది అడగడానికి. సో మీరు ఎప్పుడు అడిగినా మీ వరప్రసాద్ గారికి నా అన్నదమ్ములుగా వచ్చి మీ సహాయాన్ని కోరచ్చు. ఆయన నో అని చెప్పేదే లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన ఈ సంవత్సరం భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆయన ఎన్నుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రత్యేకమైన ప్రతినిధిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మనకి ఇంకా ఫండ్స్ అన్ని తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ ఆయన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అలాగే సోమిరెడ్డి గారికి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఓటు వేసి ఇద్దరిని గెలిపించి కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని ఏ మండలానికి వెళ్లిన అపూర్వ స్వాగతం లభిస్తోందని మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తున్నారన్నారు.
ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా ఓటు జగన్మోహన్ రెడ్డికే వేస్తామని మహిళలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంతో లబ్ధి పొందామని, అలాంటి నాయకుడిని కాదని వేరే వాళ్లకు ఓటు వేసే సమస్య లేదని మహిళలు సైతం అంటున్నారు. ఈ సందర్భంగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అద్భుతంగా కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మవద్దని, గతంలో కూడా 600కు పైగా హామీలు ఇచ్చి తుంగలో తొక్కారని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుని నమ్మొద్దని ప్రసన్నకుమార్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మరియు ప్రచారం నిర్వహించే కుటుంబ సభ్యులకు వెళ్లిన ప్రతి చోట కూడా అపూర్వమైన స్వాగతం దక్కుతుందని చెప్పుకోవచ్చు. అన్నమయ్య జిల్లా చినమండెం మండలంలోని దిగువ గొట్టివీడు గ్రామంలో రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డిని ప్రజలు, వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆత్మీయ ఆదరాభిమానాల మధ్య స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి ప్రతి ఇంటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లలాగా కొనసాగించారన్నారు. పార్టీకి వీరాభిమానం. కిరణ్ వెరీ గుడ్. రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాడికోట శ్రీకాంత్ రెడ్డి గెలిపే ధ్యేయంగా శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాయచోటి పట్టణంలోని 17వ వార్డులో ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గెలిపించాలని శివలలిత అభ్యర్థిస్తున్నారు. రాయచోటి ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించి నిత్యం రాయచోటిని అభివృద్ధి చేయడం కోసం కృషి చేశారన్నారు. ప్రజల ముందుకు వెళుతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సంతనూతలపాడు నియోజకవర్గ డిఎన్ఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంను అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని చీమకుర్తిలోని హరిహర క్షేత్రం నుండి ర్యాలీగా రోడ్ షో నిర్వహిస్తూ మేళతాళాలు, చిత్ర విచిత్ర కోయ డాన్సులు, కేరళ వాయిద్యాలు, వేషధారణ మధ్య ఊరేగింపుగా చీమకుర్తి ప్రధాన రహదారుల గుండా తహసీల్దార్ కార్యాలయం చేరుకొని ఆర్ఓ రేనాంగి గోపాలకృష్ణకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ అశేష జనవాహిని మధ్య నామినేషన్ దాఖలు చేశారు. కడప అల్మాస్పేట సర్కిల్ నుంచి రోడ్ షో నిర్వహించారు. కడప అల్మాస్పేట సర్కిల్ నుండి ప్రారంభమైన నామినేషన్ ర్యాలీ 2వ గాంధీబొమ్మ సర్కిల్, 1 టౌన్ సర్కిల్, గోకుల్ సర్కిల్ మీదుగా 7 రోడ్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఫ్జల్ ఖాన్ నామినేషన్ పత్రాలను అందజేశారు. కడప ప్రజలందరూ ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలారెడ్డిని 5 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ ఎంపీగా గెలిపించి కడప ఎమ్మెల్యేగా తనను 60,000 మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఎమ్మెల్యే కావాల్సిందని ప్రజలు తెప్పించారు. ఆ పైన దేవుని దయ ప్రజా తీర్పు ఖచ్చితంగా మీరందరూ హస్తం గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించాలని ప్రార్థన మా బంధువులకు, మిత్రులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ చెప్పి ఖచ్చితంగా జరగబోయే 24వ ఎలక్షన్లో హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించమని ప్రార్థన. బిడ్డ ఆడపిల్ల మొదటిసారిగా కలబోయే ఎంపీ సీటుకు నిలబడింది. మనం అందరం ఖచ్చితంగా 5-6 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నన్ను కూడా ఒక 60,000 మెజార్టీతో
మెజార్టీతో పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు నేతి వెంకన్న దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి అంబటి రాంబాబు. అనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చి సత్తెనపల్లిలో 2 గంటలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మంత్రి అంబటి రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం నలుమూలల నుంచి ఈ రోజు నా చివరి సెట్ నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలవబోతున్నామని మరొకసారి అంబటి రాంబాబు తెలియజేశారు. నామినేషన్ల చివరి రోజున నేను నామినేషన్ ఈరోజు దాఖలు చేయడం జరిగింది. నా నామినేషన్ సందర్భంగా నా నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి, పలు గ్రామాల నుంచి, 4 మండలాల నుంచి, టౌన్ నుంచి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పులివెందుల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నామినేషన్. సూళ్లూరుపేటలో వైసీపీ ఎన్నికల ప్రచార రథంపై నాయకుల సవాలు. ఎన్నికలకు ఆటంకం కలిగించాలని ఎవరైనా చూస్తే వారిపైన చట్టపరమైన చర్యలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.